రెక్కడితే గాని డొక్కడని పరిస్థితి ఆ పేదలది. ఆయా గ్రామాల్లో వ్యవసాయ పనులు అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లోనే జీవనోపాధి కల్పిస్తుందని ఆశ పెట్టుకున్న వీబీజీ రామ్జీ పథకం ఉలిక్కిపడేలా చేస్తోంది. పొద్దున 7ంటికి క్షేత్రస్థాయికి వెళ్లిన ఉపాధి కూలీలు ముఖ గుర్తింపు హాజరు నిబంధనతో పని చేయకుండానే బిక్కుబిక్కుమంటూ వెనక్కి వస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ గుర్తింపు హాజరుతో ఉపాధి కూలీలు పడుతున్న ఇబ్బందులపై కథనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గంపెడు ఆశలతో ఉపాధి పనికెళ్లిన కూలీలు గంటల తరబడి నిరీక్షించి నిరాశతో వెనుదిరుగుతున్నారు. నకిలీలకు చెక్ పెట్టాలని లక్ష్యంతో వీబీజీ రామ్జీ పథకంలో మార్చి 2 నుంచి ముఖ గుర్తింపు హాజరును అమలు చేస్తున్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు చేసుకుంటున్నారు. యాప్లోని కూలీ ఫోటో, ఈకేవైసీ ప్రక్రియలో నమోదైన ఫోటో ఒకేలా ఉంటేనే హాజరు నమోదవుతుంది. సాంకేతిక లోపాల కారణంగా కూలీల ఫోటోలు రాకపోవడంతో హాజరు నమోదు కావడం లేదు. ఎంతో ఆశతో కరువు పనికి వచ్చిన కూలీలు గంటల తరబడి నిరీక్షించి పని చేయకుండానే ఉసూరుమంటూ వెనుదిరిగే దుస్థితి నెలకొంది. ఓవైపు మౌలిక సదుపాయాలు లేకపోవడం, మరోవైపు ముఖ గుర్తింపు రాకపోవడంతో పని చేయలేకపోతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు ముదురుతున్నాయి. పని ప్రదేశంలో కల్పించాల్సిన సదుపాయాలను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం తాగునీరు, నీడ సదుపాయం కల్పించడం లేదని కూలీలు వాపోతున్నారు. ప్రమాదవశాత్తు గాయపడితే కనీసం ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేక తెప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 గంటలకు వచ్చి వాళ్ళు చేస్తున్నారు పని, వాళ్ళు ఆపస్ పోతున్నారు ఉపాధి పని. ఇక మీరు అందరు దయచేసి అందరికి మాకు పట్టించుకుంటే ఏదైనా ఒకటే అవుతుంది. మరి కొంతమంది తిని కొంతమంది తినకుంటే కడుపు ఎట్లా ఉండదు కదా. వాళ్ళకు కూడా తినటానికి పెడితేనే ఏదో అర్థం ఉంటుంది. 1 లీటర్ 2 లీటర్ నీళ్ళు తాగిపోటిర్రు. మరి ఇంటికాడ నడుండ్రి ఉపాధి పనికి నడుండి అని అడిగి ఈడ వాళ్ళకు ఇంకా అన్నం దొరకకొచ్చింది. నీళ్ళు తాగి ఎన్ని వద్దులు ఉండాలి ఇట్లా. మరి మీరు కూడా జర మాకు సహాయకారం చేయండి. ఏమన్నా గత వారం రోజుల నుంచి ఫోటోలు అస్సలేవు. 7 గంటలకు వచ్చి 11, 12 గంటల వరకు ఉన్నా కానీ ఫోటోలు అస్సలేవు. వచ్చి కూర్చుంటూనే రిటర్న్ వెళ్తున్నారు. బీద ప్రజలకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాను. మరి ఇప్పుడు వారం రోజాయా 3 రోజులు పని ఆపస్ బోటిన్లు తాగమంటే నీళ్లు దొరకకొచ్చినాయి. బాటిల్ లోపల 1 అర్ధ లీటర్ నిమ్మకరాటిన్లు తాగాటిన్లు ఎండల కూర్చొని ఏకబైదాక బోటిన్లు ఆపస్ బోటిన్లు. కన్ను తీసేయండి, కన్ను రాకొచ్చింది. ఏమో 100-150 మంది ఉన్నారు. మేము 7 గంటల లోపట్నే వస్తున్నాము. చాయ్ లాగి మరి ఏం చేయకుండా వస్తేవి ఈడ ఫోటోలు వస్తలేవు. మేము 12 కొట్టిన దాకా ఎండలో ఉంటున్నాము. తాగడానికి నీళ్ళవి తెచ్చుకుంటే చాలా కసినాయి. కొన్ని మంది ఆపాసు పోతున్నారు, కొన్ని మంది పోతున్నారు. అందరికి గోరు గరీబుకి ఒక్కరు ఆపాసు లేకుండా పని చెయ్యాలి. దయచేసి ఫోటోల మీద మాకు ఉపాధి కల్పించాలి. ముఖ గుర్తింపు హాజరు విధానంలో సాంకేతిక కారణాల వల్లే ఉపాధి కూలీలు వెనక్కిపోవలసి వస్తోందని క్షేత్ర సహాయకులు చెబుతున్నారు. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఉపాధిలో ప్రతిరోజు 7 గంటలకు మా వేసికర్స్ వస్తున్నారు. కాకపోతే ఆన్లైన్ ప్రాబ్లం వల్ల చాలా మంది రిటర్న్ పోతున్నారు. 150 మంది వస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు ఒక్కరు ఫేస్ తీయాలంటే చాలా కష్టం అవుతుంది. అది ఆన్లైన్ వస్తలేదు, ప్రాబ్లం వస్తుంది. అది దీన్ని మన ప్రభుత్వం పట్టించుకొని పైన డిఆర్డీఓ కానీ కలెక్టర్ పట్టించుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాం. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ముఖ గుర్తింపు యాప్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని కూలీలు కోరుతున్నారు. యాప్లో కూలీల ముఖం గుర్తించేలా మార్పులు చేపట్టి పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించాలని మొరపెట్టుకుంటున్నారు.